రాధ అలాగే వాళ్ళ సార్ అయితే రెస్టారెంట్లో కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రుక్మిణి వెళ్ళి వాళ్ళిద్దరిని అలా చూసి ఏంటి ఎక్కడ ఉన్నావని చెప్పి నానా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అది విని వాళ్ళ సార్ అయితే ఎవరమ్మా ఈ అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. దానికి రాధ ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. అది చూసి రుక్మిణి అయితే చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుగా ఉంది. నేను తన మొగుడి పెద్ద భార్యని అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వాళ్ళ సార్ అయితే ఓహో తినేనా మీ అక్క అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయినా మొగుడు పోయాడన్న బాధలో లేవు నువ్వు ఈ ముసలోడిని వెనకేసుకొని తిరుగుతున్నట్టుగా ఉన్నావు. చూడ్డానికి ముసలోడు బాగా కోటీశ్వరులాగా ఉన్నాడు. పోయి ముసలోడు వెనక పడ్డావేంటే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రాధ అయితే కోపంతో రగిలిపోతూ ఒక్కసారిగా లేచి నిలబడి రుక్మిణి చెంప పగలగొడుతుంది. అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటే ఏం కూసావే, నాకు ఇతనికి సంబంధం ఉందంటావా అని చెప్పి ఈ చెంప ఆ చెంప అందరి ముందు లబదబా వాయించేస్తూ ఉంటుంది. అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.